ఈ తరపు స్టెఫను లాంటి వాడు పగడాల ప్రవీణ్ గారు. అవును కదా, ఆయన అగపరిచే జ్ఞానం అంతా ఇంత కాదు. చిరునవ్వుతో ఎంత మేధావునైనా జయించగలిగిన జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయంలో ఉంచాడు. బాధకరమైన విషయం ఏంటంటే ఆయన ఒక త్రాగుబోతుగా చిత్రీకరించారు. దుర్మార్గం అది. నిన్నెవరో వీడియో పెట్టారు, 80 కోట్ల ప్రాజెక్టు దానికి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చి వాళ్ళు కూర్చున్న దగ్గర చిన్న వీడియో, సీసీ కెమెరాలు, వాళ్ళు గ్లాసులో మందు పోసుకొని తాగుతున్నారు. ఇతను కూడా పోసాడు, నువ్వు కూడా తాగుమని. అతను పొరపాటును ముట్టుకోవాల మందు. అతను మందు గ్లాసులో పోస్తే పొరపాటు దాన్ని ముట్టుకొని బాధకరమైన విషయం ఏమిటంటే ఆయన త్రాగుబోతుగా చిత్రీకరించింది ఈ లోకం. కొందరిని సేవ్ చేయడానికి కొందరిని అలా చేయాల్సిందే తప్పదు. క్రైస్తవుడికి ఈ రోజుల్లో నిందలు అనేటువంటి అది కొత్తమీ కాదు. క్రైస్తవుల పక్షాన ఉన్నవాడు దేవుడు కాబట్టి దేవుడు ఆయన చూసుకుంటాడు. ఈ లోక సంబంధమైన కోర్టులో తప్పించుకున్న మనం కానీ ఇంకొకడు కానీ ఎవడైనా సరే పరలోకపు కోర్టులో ఎవడో తప్పించుకోవడానికి వీలే లేదు. దేవుడు ఆయన పక్షాన ఉంటాడని నేను నమ్ముతున్నాను.